యాక్చువల్లీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు ఫిట్నెస్ ఫిట్నెస్ అంటే ఓన్లీ జిమ్ చేసడం అది చేయడం ఇది చేయడం కాదు. ఫిట్నెస్ అంటే లాంగ్ రన్లో మన బతికేంత వరకు 100 సంవత్సరాలు వచ్చినా సరే మన పని మనం చేసుకోగలగాలి. అది ఫిట్నెస్ అంటారు. ఫిట్నెస్ అంటే జిమ్లోకి వెళ్ళి అది చేయడం ఇది చేయడం వెయిట్లు లిఫ్ట్ చేయడం బాడీ పెంచడం బాడీ బిల్డర్ కాదు. ఫిట్నెస్ అంటే హెల్దీ వే. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, మన లోపల ఆర్గన్స్ ఏం పని చేస్తాయి, మన గుండె ఏం పని చేస్తుంది, మన మెదడు ఏం పని చేస్తుంది. మన మెదడు చెప్పిన మాట నేను అదే లోపల మనసులోకి వెళ్ళి మాట వినకూడదు. మనసు మాట వింటే మనం యాక్చువల్లీ చెడిపోతాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. యాక్చువల్ అమ్మాయి జోలికి అయితే ఇంకా ముడ్డ సంకనాకి పోతాం. సరేనా? ఫస్ట్ మనం బ్రెయిన్ ఏం చెప్తుందో మైండ్ ఏం చెప్తుందో దాని గురించి గోల్స్ పెట్టుకోండి. మీ ఫ్యూచర్లో ఏం కావాలంటే దాని గురించి ఫస్ట్ బుక్లో రాసుకోండి. ఓకేనా? బుక్లో ఏదైతే రాసుకుంటామో దాన్ని నెరవేర్చడానికి ఇవ్వండి. ఓకేనా? యాక్చువల్లీ సార్ చెప్పినప్పుడు కూడా సార్కి కూడా రివర్స్ క్వశ్చన్ వేయండి. ఏదైతే సబ్జెక్ట్ చెప్తాడో ఆ సార్కి రివర్స్ క్వశ్చన్ వేయండి. ఆ రివర్స్ క్వశ్చన్ వేసినప్పుడే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా నేర్చుకోగలుగుతారు. యాక్చువల్లీ నేను ఫిట్నెస్ చెప్తాం అనుకున్నా, సారీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాను. ఫిట్నెస్ అనేది మంచిగా తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఆరోగ్యంగా ఎనీ స్పోర్ట్స్ మనకి ఎనీ స్పోర్ట్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనకు కంపల్సరీ. ఏ స్పోర్ట్స్లో తగ్గకూడదు. రన్నింగ్ మెయిన్. రన్నింగ్ చేస్తే నాకు గుండె హెల్దీగా ఉంటుంది. గుండె హెల్దీగా ఉంటే మనం లాంగ్ రన్లో బతకొచ్చు. అదే గుండె పోయిందనుకో సంకనాకి పోతాం. సరేనా? రన్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. రన్నింగ్ ఆ రన్నింగ్ చేసిన తర్వాత కూడా ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎన్ని గంటలకు లేవాలి, ఏం తినాలి, రన్నింగ్ చేసే ముందు ఏం తినాలి, రన్నింగ్ తర్వాత ఏం చేయాలో అది ఇంపార్టెంట్. మైండ్ రెస్ట్ యోగా. మైండ్ రెస్ట్ యోగా మీన్స్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. యోగా చేయడం వల్ల కింద ఇట్లా తీసుకొని లిఫ్ట్ చేయగలగాలి, అది యోగా అంటాం. మన మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే పొద్దుగా లేచి మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ టైంకి తీసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్. ఏం తింటున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పిచ్చిగా చిలా మన సిగరెట్ తాగినాం, మందు కొట్టినామంటే సంకన ఆగిపోతాం. ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అది ముఖ్యం మనకు. ఓకేనా? ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. ఓకేనా? నేను ఇంకా మంచిగా చెప్పగలుగుతా, ఎందుకంటే నాకు కొద్దిగా ఎనర్జీ లేదు. పొద్దున్నే క్రికెట్ ఆడినాం కదా. ఓకేనా? ఇంకా ఫిట్నెస్ అంటే చాలా ఉంటుంది అసలు. మనం వెయిట్స్ ఒక్కటే డంబుల్ ఒక్కటే లిఫ్ట్ చేయడం కాదు, ఏం తింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎదుటి వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, అది కూడా ఒక ఫిట్నెస్ కిందకి వస్తుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేదు. వాడు మంచిగా మాట్లాడాడంటే వాడు నాకన్నా పెద్దవాడే. ఓకేనా? ఓకేనా? మనం మంచిగా మాట్లాడినామంటే వాడు నాకన్నా పెద్దవాడు. యాక్చువల్లీ బ్రెయిన్తో కనెక్షన్ ఉంటుంది. ఏదైనా పెద్ద చిన్న అని లేదు. ఇప్పుడు పెద్దోడు ఎంత పెద్ద గాడిద అయినా వాడు తప్పు మాట్లాడతాడు కంపల్సరీ. ఇప్పుడు యాక్చువల్లీ క్రికెట్ ఆడినాం, ఎన్ని తప్పులు మాట్లాడినా మనం అట్లే గెలుచుకుంటూ వచ్చాం. ఓకేనా? యాక్చువల్లీ మనదే విన్నుండే బౌండరీ దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను యాక్చువల్లీ సబ్జెక్ట్ వెళ్ళిపోతున్నా. ఫిట్నెస్ గురించి చెప్పాల్సింది నేను అన్నిట్లో పాల్గొన్నా కాబట్టి అన్నీ చెప్పాలి కంపల్సరీ. ఫిట్నెస్ ఒకటి చెప్తే కాదు, అన్నీ చెప్తేనే ఫిట్నెస్ ఎలా ఉండాలో తెలుస్తుంది. నిజాయితీగా ఉండాలి కంపల్సరీ. నిజాయితీ పాటించాలి. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఎప్పుడు ఆడాలంటే చిన్న అబద్ధాలు ఆడినా పర్లేదు. ఇది మ్యాచ్ విషయం కదా. రేపు మాకు మీరు క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్తారు. ఆ మ్యాచ్ ఎట్లా ఆడతారు? సీరియస్గా ఆడాలి. ప్రతిది చిన్న విషయం ఒక్క రెండు కాదు, ఒక అది ఇంత టప్ వచ్చినా అది నొబ్బియకూడదు. యాక్చువల్లీ వీడు ఇచ్చిండు బిచ్చిగాడు, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా చాలా ఉంది స్పీచ్, నేను తర్వాత ఇస్తా. రేపు యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్కి వస్తా. నాకు ఏమేమి నేర్పించదో సార్ వాళ్ళని అడిగి చెప్తా. ఓకేనా? రైట్.